హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుణ143 ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే టాపిక్ వచ్చి రేపు మా అత్తమ్మ సంవత్సరికము. సరే అని చెప్పి శారీ తెచ్చేదానికైతే వెళ్తున్నాను. అలాగే మా అబ్బాయికి అయితే ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు, కానీ వాడిని పనుకోబెట్టేశాను. పాపని బాబుని ఇద్దరిని పనుకోబెట్టాను. మా తోడుకోళ్ళు, మా వదిన వాళ్ళ పాప ఉన్నారు. వాళ్ళని ఇంట్లో పెట్టి నేనైతే బయటికి వెళ్తున్నాను. కొద్దిగా చిన్న షాపింగ్ ఉంది. శారీ అలాగే ఇంట్లో కొన్ని సామాన్లు కావాల్సి ఉంటే తెచ్చుకునేదానికైతే వెళ్తున్నాను. ఎండకు పిల్లలు ఎందుకని చెప్పి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చిన తర్వాత మా అబ్బాయికి నేను ఇచ్చే బిగ్ సర్ప్రైజ్ ఏదో చూసేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. రేపు మా అత్తమ్మ చనిపోయి 24-25 ఇయర్స్ అవుతుంది. దానికని మేము ప్రతిసారి నేనైతే ఎవరిని పిలవలేదు. సింపుల్గా మా ఇంట్లో వాళ్ళ వరకు మేము చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం చేసుకునేలాగే ఈసారి చేసుకుంటున్నాం. ఎక్కువ ఎవరిని పిలవడం లేదు. మా వదిన వాళ్ళు, మా తోడుకోళ్ళ వాళ్ళు అంతే. ఇంకెవరిని అయితే నేను మామూలుగా అయితే ప్రతి సంవత్సరం చేసుకునేదంటే వాళ్ళని పిలిచి సంబరాన్ని వేసుకుంటాము. చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది కదా, అందుకని ఎవరిని అంతగా పిలవను నేను. ఇంకా ఏంటి అంటే వాడిని నిద్ర లేసే లోపల నేను వెళ్ళి తీసుకొని రావాలి. ఆ సర్ప్రైజ్ ఏందబ్బా అని మీరు అనుకోవచ్చు. మా అబ్బాయి చాలా వీడియోస్లో అయితే చెప్పేస్తున్నాడు. చూడండి, నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి.